వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మాత్రం వీడియో చూడండి, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో గ్రూప్ డి పీడిఎఫ్ కోసం ఎవరైతే చూస్తే ఒకవేళ మీకు నచ్చినట్లయితే మాత్రం తీసుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా. అండ్ ప్రతిరోజు క్లాసెస్ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో చాలామంది అంటూ ఉన్నారు ఏంటంటే డైలీ క్లాసెస్ చేయొచ్చు కదా అని. సో డైలీ క్లాసెస్ చేసే అంత టైం అయితే ఉండదు. సో వీళ్ళు చూసుకొని వీళ్ళు ఉన్నప్పుడల్లా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. హోమ్ టూర్లో లేకపోతే ఎగ్జామ్ అప్డేట్స్ లేకపోతే ఇంకేదో కాదు. ఈ క్లాసెస్ చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ నేను చూజ్ చేయాలి, వాటిని రాయాలి. మీకు ఇక్కడ పీడిఎఫ్ లాగా ఏర్పాటు చేయాలి ఆ క్వశ్చన్స్ని. అవి నేను ఒకసారి నోట్స్లో చేసుకోవాలి, మళ్ళీ వాటిని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, తర్వాత వీడియో చేసి అప్లోడ్ చేయాలి. సో ఇదంతా తతంగం అనేది ఉంటుంది కనుక కొద్దిగా చాలా టైం పడుతుంది. మినిమం 3 to 4 hours అయినా పడుతూ ఉంటుంది. సో అందుకే నేను డైలీ చేయలేకపోతూ ఉన్నా. సో వీలైనంత వరకు మీకు చేయడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటా. సో ఒక్కొక్క టీచింగ్ చేసే వ్యక్తికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. సో మీకు నేను చెప్పే విధానంలో ఒక్క మోడల్ మీకు యూజ్ అయినా ఆ మోడల్ మీకు ఎగ్జామ్లో వచ్చినా కానీ మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ మనం నిన్న ఫస్ట్ వీడియో చూసాం, ఇందులో సెకండ్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. In a certain sum, simple interest for 5/2 and 5/2 years at an annual rate of 12% is 50 rupees less than the interest on the same sum for 7/2 years at annual rate of 10%. Find the sum. ఏమన్నాడు అంటే ఇక్కడ కొంత సొమ్ము అంట 5/2 ఇయర్స్కి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఇచ్చాడు. అయితే అదే కొంత సొమ్ముని 7/2 ఇయర్స్కి 10% ఇంట్రెస్ట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 7/2 ఇయర్స్కి ఏదైతే ఇచ్చాడో వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అదంట 50 రూపీస్ అంట తక్కువ ఉందంట. దేనికంటే 5/2 కంటే తక్కువగా ఉండడం జరిగింది. 5/2 ఇయర్స్ లెస్ దాన్ ద 7/2 కంటే 5/2 అనేది 50 రూపీస్ ఎక్కువగా ఉంది అనేది ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్. సో పి అనేది అంటే అసలు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వెరీ ఈజీ. మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు కనుక ఫార్ములా ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. సో ఇదే. దీనికంటే లెస్ దాన్ ద అంటే దీనికంటే ఈ 5/2 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ అనేది 50 రూపాయలు తక్కువగా ఉంది. సో వెరీ ఈజీ. సో అంటే ఆబ్వియస్లీ దీని యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అన్నట్టే కదా, రైట్. సో P/100 T ఎంత అండి 7/2 R PTR/100. సో ఇప్పుడు మనం ఈ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చింది మైనస్ నెక్స్ట్ ఇక్కడ P/100 ఇంటూ T 5/2 ఇంటూ R. సో ఈ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత 50 రూపీస్. సో వెరీ ఈజీ. ఈ ఇంట్రెస్ట్ల మధ్య డిఫరెన్స్ అనేది 50 రూపీస్గా ఇవ్వడం జరిగింది. సో ఇది సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో 2 1s are 2 5s are దట్ ఈజ్ ఈక్వల్ 35P/100 మైనస్ 2 1s are 2 6s are 30P/100 దట్ ఈక్వల్ టు 50. 5P ఈక్వల్ టు 5000, P ఈక్వల్ టు 1000. ఎంత అంటే 1000 రూపీస్. ఆప్షన్ డి అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా అడుగుతాడు రైల్వేలోనైతే. పెద్ద కష్టపడాల్సింది మీరు నేర్చుకుంటే ఈజీ, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ టొమాటోస్ ఇంక్రీజెస్ బై 25% per kg అండ్ సుధా వాంట్స్ టు స్పెండ్ ఓన్లీ 15% మోర్ ఇన్ దట్ టొమాటోస్, క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ డిక్రీజెస్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ టొమాటోస్ దట్ సుధా గెట్స్. సో వెరీ ఈజీ క్వశ్చన్ అండి. ఏమన్నాడంటే 1 కేజీ టమాటాల మీద ధర అంట 25% పెంచాడంట. అయితే సుధా అనే అమ్మాయి ఏమనుకుంటుందంటే నేను మొత్తం పెట్టలేను, నేను ప్రజెంట్ ఎంత అయితే కొంటున్నా అంతకంటే ఒక 15% ఎక్కువ కాస్ట్ అయితే బేర్ చేసి కొనుక్కోగలను, ఎంత వస్తే అంత తీసుకుంటాను అని ఆమె చెప్పింది. సో ఎంత అంటే ఈమె రెగ్యులర్గా తీసుకునే దానికంటే ఎంత తక్కువగా క్వాంటిటీ అనేది వచ్చింది అనేది క్వశ్చన్, ఓకేనా. సో వెరీ ఈజీ క్వశ్చన్. ఇక్కడ చూడండి, లెట్ 1 కేజీ టమాటో అనుకుందాం మనం. సో 1 కేజీ టమాటోకి 100 రూపీస్ అనుకుందామండి. ఈ 100 అనేది ఎందుకంటే మనకి పర్సంటేజ్లో ఈజీగా క్యాల్కులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కనుక 100. సో 1 కేజీకి 100 రూపాయలు.
1 kg అంటే ఎంత 1000 grams ఎంత 100 రూపీస్ రైట్. సో ఇక్కడ ఏమైంది 25% అనేది ఇంక్రీజ్ అయింది. అప్పుడు 1000 గ్రామ్స్కి ఎంత అవుతుందండి 125 రూపీస్కి కేజీ చొప్పున అమ్మడం జరిగింది. క్లియర్, 125 రూపీస్కి కేజీ చొప్పున అమ్మడం జరిగింది. అయితే 1 గ్రామ్కి ఎంత అండి ఇక్కడ 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 125/1000 రూపీస్. 1 గ్రామ్కి ఇంత. సో ఈమె ఏమనుకుంటుంది 15% మాత్రమే బేర్ చేస్తా అన్నది కదా. సో 15% అంటే యాక్చువల్గా ఆమె 100 రూపీస్ పెట్టి కొంటుంది ఎప్పటికైనా. కాకపోతే ఇప్పుడు 15% దట్ ఈస్ 115 రూపీస్కి మాత్రమే ఆమె కొందాము టమాటాలు అనుకున్నారు. సో ఎంత టమాటాలు వస్తాయనేది చూద్దాం. సో 1 గ్రామ్కి ఎంత అండి 125/1000. సో ఇక్కడ ఎన్ని గ్రాములు రావాలి ఎక్స్ గ్రామ్స్. ఎన్ని గ్రాములు అనేది మనకు తెలియదు. సో 125/1000 అనేది 1 గ్రామ్ కాస్ట్ అయితే ఇక్కడ ఎన్ని గ్రామ్స్ అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ కొంటుందామే ఎంత ఎన్ని రూపాయలు కావాలి మొత్తం 115 రూపీస్ మాత్రమే కావాలి. సో ఇది సింప్లిఫై చేద్దాం 25 25 40 5 ఒకట్ల 5 ఎంబుల. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 8 ఒకట్ల 8 8 10 80 880 ప్లస్ 8 5 40 920. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 920 గ్రామ్స్. ఆమె రెగ్యులర్గా ఇప్పుడు ఎంత కొంటుంది కాస్ట్ పెరిగాక 920 గ్రాములు మాత్రమే కొన్నది. సో 920 గ్రాములు అనేది ఆన్సర్ కాదు. అక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు ఎంత తక్కువగా ఉన్నది ఎంత పర్సెంటేజ్ తక్కువగా ఉన్నది. ఇప్పుడు ఎన్ని గ్రాములు తక్కువగా ఉన్నదండి 80 గ్రామ్స్ తక్కువగా ఉన్నది. 1000లో 80 గ్రామ్స్ అంటే ఎంత పర్సెంటేజ్ 8%. క్లియర్, 8% అనేది ఒక ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సోహం ఈజ్ 10 years యంగర్ దాన్ పార్థా. 8 years ago 3 times the age of Soham was 4 more than the twice the age of Partha. Find Soham present age. So very easy. ఇక్కడ చూడండి Soham is 10 years younger than Partha. సో ప్రజెంట్ ఏమన్నాడు పార్థ వచ్చి ఎక్స్ అనుకుందాం. సోహం అనేటోడు 10 years చిన్నోడు అంట. సో సోహం అనేటోడు ఎక్స్ మైనస్ 10. ఓకేనా, ఇది ప్రజెంట్. 8 years ఎగో అన్నాడు. 8 years ఎగో ఎంత అవుతుంది పార్థం గాంధీ ఎక్స్ మైనస్ 8 అవుతుంది. సోహం గాంధీ ఎక్స్ మైనస్ 10 మైనస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 8. సో ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమన్నాడు 8 years ఎగో 3 times the age of Sohan. 3 times the age of Sohan that is 3 into x minus 18 was 4 more than the twice the age of Partha. So 2 into x minus 8 ఏమన్నాడు 4 years మోర్ అన్నాడు. అంటే వీనికంటే వీడు 4 years ఎక్కువగా ఉన్నాడు. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు +4 అన్నట్టు. అప్పుడే ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇప్పుడు వీడు కావాలంటే వీనికంటే డబల్ కంటే ఇంకా 4 years అయితేనే ఈ 3 times అనేది సింప్లిఫై అవుతుంది. ఇక్కడ చూడండి 3x minus 54 ఈక్వల్ టు 2x minus 16 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇటు తీసుకొద్దాం. ఎక్స్ అవుతుంది 3x minus 2x ఎక్స్ 54 minus 12 దట్ ఈజ్ ఈక్వల్ 42. సో ఎక్స్ ఈక్వల్ ఏంటిదంటే 42 ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ పార్థ్. కాకపోతే క్వశ్చన్ ఏం అడిగాడు ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకోవాలి. ఫైండ్ సోహం ప్రజెంట్ ఏజ్. పార్థ యొక్క ఏజ్ వచ్చేసి 42. సోహం యొక్క ఏజ్ ఎంత ఎక్స్ మైనస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ 42 minus 10 దట్ ఈజ్ ఈక్వల్ 32. సో ఆప్షన్ బి పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఇవి బేస్డ్ ఆన్ ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్. వెయిట్ ఎ మినిట్. Right. The area of circumcircle of a right angle triangle whose sides are 6 cm, 8 cm, 10 cm will be. సో ఏమన్నాడంటే ఇక్కడ అసలు సర్కమ్ సర్కిల్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నదని ఒక డయాగ్రామ్లో చూద్దాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ 8, దిస్ ఈజ్ 6, 10. ఓకేనా. సో ఇవి అంతా ఇప్పుడు ఇదంతా టచ్ చేసుకుంటుండేది ఇది ఉంది కదా, ఈ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇదంతా రైట్. ఇదంతా ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ సర్కిల్ ఏదైతే ఉందో అది. సో మనం వెరీ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి క్లియర్గా ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది వన్ సైడ్ నుండి వన్ సైడ్ కంప్లీట్గా అయిపోయింది కదా. ఇది డయాగ్నల్.
సో ఈ డయాగ్నల్ అనేది ఇక్కడ 10 సెంటీమీటర్స్. సో ఇది మనకి కంప్లీట్గా ఇప్పుడు ఇదంతా ఏంటిది అవుతుందంటే డయామీటర్ అవుతుంది. ఇది డయాగ్నల్, ఇది డయామీటర్. సో కంప్లీట్గా అంటే డయాగ్నల్కి ఇప్పుడు చూడండి క్లియర్గా ఒక్కసారి డయాగ్రామ్ మార్దాం. రైట్. సో ఇదే కదా. సో ఇది టచ్ అవ్వట్లేదు డయాగ్రామ్. యా, ఇది మీకు ఒక డయామీటర్ లాగా కనిపిస్తుంది కదా, వన్ సైడ్ నుండి కంప్లీట్గా ఆపోజిట్ సైడ్కి టచ్ అయింది. సో డయామీటర్ అనేది ఇక్కడ మనం 10గా కన్సిడర్ చేస్తాం. సో డయామీటర్ ఈక్వల్ టు 10, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10/2, దట్ ఈజ్ ఈక్వల్ 5. మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటిది పై ఆర్ స్క్వేర్. సో పై ఆర్ స్క్వేర్ మీన్స్ 25 పై సెంటీమీటర్ స్క్వేర్. సో వెరీ ఈజీ అండి. డయాగ్నల్ని మనం ఇక్కడ డయామీటర్గా కన్సిడర్ చేసుకోం, ఎందుకంటే అక్కడ ఆపోజిట్ కంప్లీట్గా మీకు అటు ఇటు టచ్ అవుతా ఉంది చూడండి, ఈ టచ్ అవుతూ ఉంది ఓ సర్కిల్లో. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్ చాలా రేర్గా ఏదో 5-6 సెట్లల్లోనో లేకపోతే 10 సెట్లలో అడిగే అవకాశం అయితే ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సీత బాట్ ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ పెన్స్ at 8 for 7 rupees and sold them at 6 for 5 rupees. The gain or loss percentage is. సో ఏం లేదంటే 8 పెన్నులను 7 రూపాయలు పెట్టి కొన్నది, 6 పెన్నులను 5 రూపాయలు పెట్టి అమ్మడం జరిగింది. సో ఓవరాల్గా లాసా అండ్ లాస్ పర్సంటేజ్ ఎంత, లాసా గెయిన్ అని అడగడం జరిగింది. ఆబ్వియస్లీ లాసే వస్తుంది కదా, చూద్దాం. సో 8 పెన్స్ కాస్ట్ ఎంత అండి 7 రూపీస్. అప్పుడు 1 పెన్కి ఏమవుతుంది 7/8 రూపీస్. ఇదేంటిది కాస్ట్ ప్రైస్. సో నెక్స్ట్ 6 పెన్స్కి ఎంత కమ్మింది 5 రూపీస్. సో 1 పెన్కి ఎంత 5/6 రూపీస్. సో సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ అనేది 742, 5 42. యా. సో కాస్ట్ ప్రైస్ అనేది హెవీగా ఉంది, కాస్ట్ ప్రైస్ అనేది హెవీగా ఉంది కనుక మనకి లాస్ అనేది వస్తుంది. సో లాస్ ఈక్వల్ టు ఎంత, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, దట్ ఈజ్ ఈక్వల్ 7/8 మైనస్ 5/6, దట్ ఈక్వల్ 48, 42 మైనస్ 40, దట్ ఈజ్ ఈక్వల్ 2/48, దట్ ఈజ్ 1/24. సో 1/24 రూపీస్ అనేది లాస్ అనేది రావడం జరిగింది. క్వశ్చన్ ఏంటిది ఇక్కడ లాస్ పర్సంటేజ్. క్వశ్చన్ ఏంటిది లాస్ పర్సంటేజ్. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది లాస్ బై 1/24 by cost price, that is equal to 7/8 into 100. So 1/24 into 8/7 into 100. Clear? 8 ఒకట్ల 8 మూల. So that is 100/21% loss. Option B perfect answer. Okay. So percentages అనే క్వశ్చన్ ఓన్లీ అది లాస్ పర్సంటేజ్, లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అండ్ గెయిన్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి, ఈ క్వశ్చన్ ఇవి ఫార్ములాస్ వస్తే సరిపోతుంది, ఎలా అయినా ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్ సెల్లింగ్ ఏ జూట్ బ్యాగ్ ఫర్ 48 రూపీస్ అండ్ ఇక్కడ ఏదో ఉంది సుష్మిత సంథింగ్ ఏదో నేమ్ ఉంటుంది, ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 20%. ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%, వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్. ఏం లేదంటే 48 రూపీస్కి అమ్మడం వల్ల తనకి 20% అనేది లాస్ వచ్చిందంట. అయితే 20% ప్రాఫిట్ మీద అమ్మాలంటే ఎంత ప్రైస్కి అమ్మాలనేది క్వశ్చన్. సో మీకు ఆల్వేస్ నేను చాలాసార్లు చెప్పాను, కాస్ట్ ప్రైస్ అనేది 100%కి రిప్రజెంట్ చేసుకోండి అని. సో 48/100 ఎంత లాస్ వచ్చింది ఇక్కడ 20%, 100 మైనస్ 20 కావాల్సింది ఎంత 100 కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ 20%. సో సింపుల్ 48/80 ఇంటూ 120, 0 క్యాన్సల్, 12 సో ఆప్షన్ బి పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బై వాకింగ్ 4/5 of his usual speed, Soham is 6 meters late to office. How much time does he usually takes to get it office? అంటే అతను యూజువల్గా అంటే నార్మల్గా వెళ్ళే స్పీడ్ కంటే అందులో 4/5 స్పీడ్ తోటి వెళ్ళడం వల్ల 6 minutes అనేది లేట్గా వెళ్ళాడంట. యాక్చువల్గా అతను రెగ్యులర్గా ఎన్ని నిమిషాలలో వెళ్తాడు అనేది క్వశ్చన్. సో మీకు దీనికన్నా ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందనుకోండి. ఓకే, క్లియర్. సో నేను 10 kmph స్పీడ్ తోటి వెళ్తున్నా అండి సపోజ్. అప్పుడు ఎంత టైం పడుతుంది 2 hours. దెన్ 10/2 kmph అప్పుడు ఎంత స్పీడ్ తోటి వెళ్ళినట్టు 5 kmph తోటి కదా, 5 అంటే అప్పుడు ఎంత అవుతుంది 4, దట్ ఈస్ 2 into 2. క్లియర్, అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. సో 10/5 kmph దట్ ఈస్
2 kmph తోటి వెళ్తున్నప్పుడు 10 అవర్స్ పడాలి యాక్చువల్గా, అంటే దట్ ఈస్ 2 ఇంటూ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఒకటి బై 2 వచ్చింది, టైంకి వచ్చే వరకు ఇంటూ అయింది, బై 5 వచ్చింది, ఇంటూ 5 అయింది. సేమ్ మెథడ్లో ఇప్పుడు మనం రాయబోతున్నాం. ఓకే, సో ఏమన్నాడు ఇక్కడ, నార్మల్ స్పీడ్ ఎస్ తోటి వెళ్ళినప్పుడు టైం టీ పట్టింది. ఇప్పుడు 4/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 4s బై, ఇది ఎస్ అనుకుందాం స్పీడ్, నార్మల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు టైం టీ పట్టింది. 4s/5 స్పీడ్తో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఇటు అటు వస్తుంది, ఇంటూ అవుతుంది కదా, టీ ఇంటూ 5/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5t/4. 5t/4 అనేది చూడండి, 5t/4 టీ. ఇది నార్మల్ మంచి స్పీడ్ తోటి వెళ్ళినప్పుడు టీ, తక్కువ స్పీడ్ తోటి వెళ్ళినప్పుడు 5t/4. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటిది, ఇందులో బిగ్ ఏది, ఇది ఆల్మోస్ట్ బిగ్, ఇది స్మాల్. క్లియర్? సో జనరల్గా ఇక్కడ మనం ఈ యొక్క డిఫరెన్స్ ఎంత, 6 minutes. వెరీ ఈజీ, 5t/4 మైనస్ t ఈక్వల్ టు 6 దట్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి, 5t అంటే 4, t ఒకటి మిగులుతుంది. యా, t/4 ఈక్వల్ టు 6, t ఈక్వల్ టు 24 minutes, t ఈక్వల్ 24 minutes. ఆప్షన్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. సో వెరీ ఈజీ, ఇక్కడ మీరు చేయండి, ఇది ఒక్క పార్ట్, ఆ పార్ట్ అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1296 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది మాత్రం ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే మీకు ఇది మెథడ్ తెలిసినప్పటికీ, ఐ మీన్ ఈ విధంగా చేసేది గుర్తున్నప్పటికీ, ఇది కొద్దిగా లాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే బిగ్ నెంబర్స్, ఇప్పుడు బిఫోర్ 100 లేకపోతే బిఫోర్ 500 అయితే చేయండి. అంతకంటే ఇంకెక్కువ 6000, 7000 ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రం లాస్ట్కి చేయడానికి అయితే ప్రయత్నించండి. వీటి యొక్క కారణాంకాలు అనేది ఫస్ట్ రాసుకుందాం. నేను ఆల్రెడీ రాసుకున్నాను కొన్ని క్వశ్చన్స్కి. సో 1 296, 2 648 అండ్ 3 432, 4 324, 6 216, 8 162, అంటే 8 ఇంటూ 122 1296 వస్తుంది అన్నట్టు. సో 9 144 అండ్ 12 108, 16 81 and 18 72, 24 54, 27 48 and 36. ఓకేనా? సో వీటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి అన్నాడు వాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిదంటే 1 1296 అంటే 36 హోల్ స్క్వేర్. నెక్స్ట్ అగైన్ 4 2 స్క్వేర్, 324 18 అనుకుంటా, 8 8 14 యా 324, అగైన్ 9 12, అగైన్ 4, అగైన్ 9, అగైన్ 36. సో ఎన్ని అయినాయి అంటే 1 2 3 4 5 6 7 8 9, ఈ 36 ఒకటేగా. సో ఆప్షన్ సి పర్ఫెక్ట్ ఆన్సర్. సో అలాంటివి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇక్కడ చూడండి, an inlet pipe and outlet pipe are taking turns to fill and drain a cistern respectively for an hour each at time. Starting with the inlet pipe, when the cistern is empty, it takes the inlet pipe 15 hours to fill the empty tank, whereas the outlet pipe can drain the filled cistern completely in 21 hours. Drain అంటే empty చేయడం అన్నట్టు. How many hours will it take for the cistern to be filled? ఏం లేదండి, ఒక ఖాళీ ట్యాంక్నంట ఒక పైపు 15 గంటలలో నింపుతుందంట. ఒక నిండు ట్యాంక్ని ఒక ఎంటీ చేసే పైపు 21 గంటల్లో ఖాళీ చేస్తుందంట. అయితే ఫస్ట్ ఫిల్ చేసే ట్యాంకు ఒక 1 అవర్ పనిచేస్తుంది, తర్వాత ఎంటీ చేసే పైప్ ఆన్ అవుతుంది, మళ్ళీ తర్వాత 1 అవర్ తర్వాత ఇది ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఇన్లెట్ పైప్ ఆన్ అవుతుంది. ఇది ఒక 1 అవర్, తర్వాత అవుట్లెట్ పైపు, ఈ విధంగా 1 by 1 నడుచుకుంటూ వస్తుందంట. సో టోటల్గా ఎన్ని అవర్స్లో ట్యాంక్ అనేది నిండుతుంది అనేది క్వశ్చన్. సో చాలామంది మొన్న ఈ క్వశ్చన్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టినప్పుడు ఈ 2 ఆన్సర్స్ పెట్టారు. సో మీరు, నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇక్కడ చాలామంది అంటే యూట్యూబ్ కానీ ఇన్స్టిట్యూషన్సే కానీ ఎన్నోసార్లు చెప్పాను మీకు, పర్టిక్యులర్ క్వశ్చన్ వరకు ఏదో ఒక ఫార్ములా చెప్పి ఆ మెథడ్కి అది అంటగట్టే ఆన్సర్ తెప్పిస్తారు. కాకపోతే అదే ఫార్ములా మీకు అన్ని మెథడ్స్కి అన్ని రకాల క్వశ్చన్స్కి రాకపోవచ్చు ఆన్సర్. సో మీరు అందుకే అక్కడ చాలామంది 105 అని పంపిల్లు, చాలామంది 52.5 అని పంపిల్లు, అదంతా బుల్షిట్ ముచ్చట. సో ఏముండదు, వెరీ ఈజీగా. సో దీనికంటే ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి.
సపోజ్ ఒక ఇన్లెట్ ఒక 3 గంటలల్లా పైప్ నిండింది అనుకోండి. 3 గంటలల్లా పైప్ నిండింది అనుకుందాం సపోజ్. సో ఇన్లెట్ పైపు ఒక్క నిమిషం. ఇన్లెట్ పైపు 3 గంటలల్లా పైపు నింపింది. సో ఫస్ట్ ప్లస్ అనే పైపు వచ్చింది, తర్వాత మళ్ళీ 1 అవర్ కదా మైనస్ అనే పైప్ ఆన్ అయింది, తర్వాత ప్లస్. కంప్లీట్గా ఇక్కడ నిండిపోయింది, ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని ప్లేసులు ఉన్నాయండి? ఈ ప్లేసులు ఎన్ని గంటలు నడిచినాయి? 2 గంటలే నడిచినాయి. ఈ మైనస్ ఎన్ని గంటలు నడిచింది? 1 అవరే నడిచింది. ఓకేనా. అంటే ఇన్లెట్ పైపు కంటే మన అవుట్లెట్ పైపు 1 గంట తక్కువ నడిచింది. సేమ్ వే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు చూశాక ఇంతేనా అనే అనుకుంటారు, ఆన్సర్ ఏముండదు. ఓకేనా. సో 5 అవర్స్లో పైప్ నిండింది అనుకుందాం. ఫస్ట్ ప్లస్ అనే పైప్ వస్తుంది, తర్వాత మైనస్, తర్వాత ప్లస్ పైపు, మళ్ళీ మైనస్ ప్లస్ నిండింది. సో ఇక్కడ చూడండి, ప్లస్లు ఎన్ని గంటలు నడిచినాయి? 3 గంటలు నడిచినాయి. మైనస్లు ఎన్ని గంటలు నడిచినాయి? 2 గంటలు నడిచినాయి. సో 1 గంట తక్కువ ఉంది కదా. ఇదే ఫార్ములా మనం ఇప్పుడు అప్లై చేయబోతున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకు కనిపించింది ఏంది? 21 ఒకటి 15 ఉంది. లెట్ ట్యాంక్ కెపాసిటీ అనుకుందాం ఫస్ట్. 21 × 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 రోజుల 30, 15 ఒకటి 15, 315 లీటర్ల ట్యాంక్. సో ప్లస్ అనే పైప్ ఎన్ని గంటలు నింపింది? 15 అవర్స్లో. దట్ మీన్స్ 21 లీటర్స్ పర్ అవర్, అంతే కదా. మైనస్ అనే పైప్ ఎన్ని గంటలలో కాల్ చేసింది? 21 అవర్, దట్ ఈస్ 15 లీటర్స్ పర్ అవర్. ఓకేనా. సో మనం ఇంతసేపు ఫార్ములా ఒకటి చూసాం. ప్లస్ పైపు అంటే 21 లీటర్ పర్ అవర్ ఎన్ని గంటలు నడుస్తుంది? ఎక్స్ మైనస్ ఇందులో ఉండి తీసేయాలిగా, మైనస్ నెగిటివ్ పైప్ ఎంత? 15 ఎన్ని గంటలు నడుస్తుంది? దానికంటే 1 గంట తక్కువ, అంటే ఎక్స్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గంట మొత్తం ఎంత నిండాలి? 315. సో ఈ స్టేట్మెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ స్టేట్మెంట్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అయిపోయినట్లే. ఓకే, ఏం లేదు ఇక్కడ ప్లస్ అనేది రాసుకున్నాం, అంటే 21 లీటర్స్ రాసుకున్నాం. ఎన్ని గంటలు నడవాలి? ఎక్స్ గంటలు నడవాలి. నెక్స్ట్ ఇందులో నుండి మళ్ళీ ఖాళీ అవుతూ ఉంటాయి ఇక మైనస్, ఇది ఎన్ని లీటర్లు? 15. ఎన్ని గంటలు నడవాలి? దీనికంటే 1 తక్కువ, ఎక్స్ మైనస్ 1. టోటల్ ఈ 2 కలిపితే ఎంత నిండాలి? 315 లీటర్స్. సో వెరీ ఈజీ. ఇక్కడ 21x మైనస్ 15x ప్లస్ 15 is equal to 315. Yeah, right. So 21x minus 15x that is equal 6x is equal 315 minus 15 300, x is equal 50. So x is equal to ఏంటిది? ఇక్కడ ప్లస్ అవర్స్, ఇది 50. మనకు కావాల్సింది ఏంటి? టోటల్ అవర్స్. సో టోటల్ అవర్స్ ఏంటిది? ఎక్స్ అంటే ప్లస్ పైపు ప్లస్ మళ్ళీ ఎక్స్ మైనస్ 1 నెగిటివ్ పైపు, ఇది ఎన్ని గంటలు నడవాలి? ఇది ఎన్ని గంటలు నడవాలి? దట్ ఈస్ 50 ప్లస్ 50 మైనస్ 1 దట్ ఈస్ 100 మైనస్ 1 99. సో ఆప్షన్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో చాలామంది ఇన్స్టిట్యూషన్స్లో ఆ మెథడ్ చూసి ఈ 2 ఆన్సర్లు వేశారు, కానీ అన్ని వేళలా ఆన్సర్లు అయితే రావు. ఇన్స్టిట్యూషన్స్లో అలానే చెప్తారు, యూట్యూబ్లో కూడా చాలా వరకు ఆ విధంగానే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కే ఫర్ విచ్ ఎక్స్ పవర్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5kx ప్లస్ k square plus 5 is exactly divisible by x plus 2 but not divisible by x plus 3. సో ఏమన్నాడంటే x స్క్వేర్ ప్లస్ 5kx ప్లస్ k స్క్వేర్ ప్లస్ 5 అనేదంట x ప్లస్ 2 తోటి డివైడ్ అవుతుందంట, కాకపోతే x ప్లస్ 3 తోటి కాదంట. x ప్లస్ 2తో మాత్రమే అవుతుందంట, x ప్లస్ 3తో కాదు అన్నాడు. సో ఆప్షన్స్ ఇచ్చాడు, నైదర్ 1 ఆర్ 2, ఐ మీన్ నైదర్ 9 1, 9 కాదు 1 కాదు, 9 మాత్రమే 1 మాత్రమే, అండ్ ఆప్షన్ డి 2 అన్నాడు. సో ఇలాంటి దానికి నేను చేసే మెథడ్ మొత్తం జస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఇక్కడ మనం ఉన్నాయి 2 నెంబర్లుగా 9 1. సో 9 తోటి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 9x ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45x ప్లస్ 86 81 ప్లస్ 5 86. సో 43 2 రాసుకోవచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 43x ప్లస్ 2x ప్లస్ 86 దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 43. సో ఎక్స్ ప్లస్ 43 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 43.
అంటే 9 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్ 2 తోటి డివైడ్ అవుతుంది అనేది మనకు క్లియర్గా తెలిసింది. ఓకేనా, ఎక్స్ ప్లస్ 2 తోటి డివైడ్ అవుతుంది అనేది క్లియర్గా తెలిసింది. ఇప్పుడు మనది 1 తోటి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 2 తోటి క్లియర్ అవుతుంది, 3 తోటి కావట్లా. ఎక్స్ ప్లస్ 3 తోటి కావట్లేదు అనేది మనకు క్లియర్గా ఫస్ట్ స్టేట్మెంట్లో తెలిసిపోయింది. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 1 ప్లస్ 5 కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ 3x ప్లస్ 2x ప్లస్ 6 దట్ ఈస్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 3. సో ఎక్స్ ప్లస్ 3 2 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3. సో ఇది చూడండి 2 తోటి అవుతుంది, ఎక్స్ ప్లస్ 2 తోటి డివైడ్ అవుతుంది, ఎక్స్ ప్లస్ 3 తోటి డివైడ్ అవుతా ఉంది. సో మన క్వశ్చన్ ఏంటిది, బట్ నాట్ డివిజిబుల్ బై ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 3 తోటి కావద్దు. సో ఇది కాదు, ఆప్షన్ బి ఓన్లీ 9 మాత్రమే అనేది దీని యొక్క ఆన్సర్. సో ఈరోజు క్వశ్చన్స్ ఇవి, మళ్ళీ మనం కలుద్దాం. ఎవరైతే గ్రూప్ డి పీడిఎఫ్ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, తక్కువ అమౌంటే. సో విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ.